నెల్లూరు నగరంలోని జీపీఆర్ కళ్యాణ మండపంలో కృష్ణ చైతన్య విద్యాసంస్థల సీనియర్ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కోర్సు పూర్తి చేసుకున్న ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ విద్యార్థులకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ వేడుకలకు హాజరైన విద్యాసంస్థల డైరెక్టర్లు కృష్ణారెడ్డి, చంద్రశేఖర్ రెడ్డిలకు వేద పండితులు సాంప్రదాయపూర్వకంగా ఆహ్వానం పలికారు. విద్యార్థులు పూలవర్షం కురిపిస్తూ వారిని ఆహ్వానించారు. జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన డైరెక్టర్లను విద్యార్థులు గజమాల, పుష్ప కిరీటంతో ఘనంగా సత్కరించారు. జ్యోతి మేడం శ్రీకర్ సార్ని కూడా అనంతరం వారు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలో మార్పులు వస్తున్నాయన్నారు. విద్యార్థులు కోరుకున్న కోర్సును ఎంపిక చేసుకుని చదివే వెసులుబాటుని ప్రభుత్వాలు కల్పిస్తున్నాయని తెలియజేశారు. తాము విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి ఎంబీఏ గాని, ఎంసీఏ గాని కోరుకున్నటువంటి ఎడ్యుకేషన్ చేసడానికి ప్రభుత్వము మీకు సదుపాయాలు కల్పించింది. అదేవిధంగా ప్రైవేట్ మేనేజ్మెంట్స్ కూడా ఈ ప్రొఫెషనల్ కోర్సెస్ స్టార్ట్ చేసి మీలాంటి విద్యార్థుల భవిష్యత్తుకు ముందుండి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. మీరు అడిగినవన్నీ కూడా చేయడానికి, కానీ ఇంకా కూడా కొంత అసంతృప్తి ఉంది. అంటే ఒక మంచి ఫ్యాకల్టీని పెట్టడం జరిగింది, కానీ అది స్టూడెంట్స్కి రీచ్ కావడంలో ఇంకా మనం ముందుండాలని అనుకుంటాం. యాక్చువల్గా మిగతా కాలేజెస్తో కంపేర్ చేస్తే ఒక మంచి స్థాయిలో స్టూడెంట్స్ రావడం కానీ, క్వాలిటీ ఇవ్వడం కానీ జరుగుతున్నా కూడా అది చాలట్లేదు అనిపిస్తుంది. స్టూడెంట్స్కి మరింత మంచి క్వాలిటీని ఇవ్వడానికి ఇంకా మనం కష్టపడాలి, ప్రయత్నం చేయాలి. నా కోరిక ఏంటంటే ఈవెంట్స్ బాగా జరపాలి, రెగ్యులర్గా ఈవెంట్స్ జరపాలి, ప్లేస్మెంట్స్ కోచింగ్ ప్రాపర్గా అందరికి ఇవ్వాలి.